తెలంగాణ ప్రభుత్వం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాతో పాటు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. మేడ్చల్ జిల్లా పరిధిలో 818 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్డుల ద్వారా లబ్ధిదారులు చౌక ధరల దుకాణాల నుండి మే 15 వరకు బియ్యం పొందవచ్చు. ఆధార్ నెంబర్ ఉన్న వారు అధికారిక వెబ్సైట్లో తమ కార్డు వివరాలను చెక్ చేసుకుని రేషన్ బియ్యం తీసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాలు, ప్రజాపాలన కార్యక్రమాలు, గ్రామ సభలు, కులగణన సర్వేల ద్వారా వచ్చిన దరఖాస్తుల ఆధారంగా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తున్నారు. అంతేకాక ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మందికి కుటుంబ సభ్యుల పేర్లు జోడించబడ్డాయి. ప్రతి ఒక్కరూ తమ రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల పేర్లను ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్ పోర్టల్ను ప్రారంభించింది. దీని ద్వారా పాత, కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన సమాచారాన్ని సులభంగా పొందవచ్చు. పాత రేషన్ కార్డు నెంబర్ను నమోదు చేయడం ద్వారా కార్డులోని సభ్యుల జాబితాను చూడవచ్చు. కొత్త పేర్ల కోసం చేసిన దరఖాస్తుల స్థితిని కూడా తెలుసుకోవచ్చు. మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తు చేయని వారు కూడా ఈ పోర్టల్ ద్వారా తమ పేర్లను చెక్ చేసుకోవచ్చు. తెలంగాణలో ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి రేషన్ కార్డులను ముఖ్యమైన పత్రాలుగా పరిగణిస్తారు. దీంతో రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. తెలంగాణలో ఏ జిల్లాలో రేషన్ కార్డున్నా, ఏ రేషన్ షాప్కు వెళ్లినా లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందుతాయి. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి ఈ పథకాన్ని సూర్యాపేట జిల్లాలో ప్రారంభించారు. ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. దానికోసం క్లిక్ చేయండి. ఇక్కడ ఓపెన్ అయిన పేజీలో మీ జిల్లా పేరును సెలెక్ట్ చేసుకోవాలి. దీంతో పాటు మీ సేవలో ఇచ్చిన రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయండి. లేదంటే మీ పాత రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసినా మీ దరఖాస్తు స్థితి తెలుస్తుంది. ప్రజాపాలన ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు స్థానిక మండల ఆఫీసుల్లో తమ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు.